ఈశ్వరమ్మ పెద్దమ్మ అంటే తెలంగాణలో ఉన్న బడుగు బలైన వర్గాలకు కన్న తల్లి లాంటిది. మా కన్న తల్లినే విమర్శించే ధైర్యం ఎక్కడిదిరా నీకు? ప్రభాకర్ రెడ్డి, శివశరణ్ రెడ్డి, జాగ్రత్తగా మెదులుకో. బడుగు బలహీన వర్గాల ఐక్యమత్యాన్ని నువ్వు చూసి ఓర్వలేక ఈ విధంగా మా తల్లిని విమర్శిస్తావా? జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. అగ్రవర్ణాల రాజ్యము అయిపోయింది, రాబోయేది బీసీల రాజ్యము. జాగ్రత్తగా మెదులుకొని మా తల్లికి క్షమాపణ చెప్పినాడే మిమ్మల్ని మే బడుగు బలహీన వర్గాలము క్షమాపణ మా తల్లిని అడిగినప్పుడే మేము క్షమిస్తాము. అదువరదాకా ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా ఇంతకు మొదలు కూడా జడ్పీ మున్సిపల్ ఎలక్షన్లో అయినా గ్రామ పంచాయతీలో అయినా మా బడుగు బలహీన వర్గాల సత్తా ఎట్లా చూపించినామో మీ అందరికీ అర్థమై ఉంటుంది. కానీ మా తల్లికి ఇచ్చిన పదవి ఎంత? ఒక లక్ష్మీనరసింహస్వామి గుట్టలో ఆ పదవి ఇస్తే కూడా మీరు అగ్రవర్ణాలలో ఓర్స్తలేరంటే మీరు పదవి చైర్మన్ పదవి ఇచ్చింది ఎవరికి? ఒక పెద్ద మన్నే సత్యనారాయణ రెడ్డి గారు అంటే ఎవరైనా ఈ రాష్ట్రంలో డ్రగ్కు ఆధిపత్యం వహిస్తున్నాయన. కానీ మా తల్లి పాలమ్మి ఎంతోమందికి జీవనోపాధి ఇచ్చి మా బలహీన వర్గాలందరినీ కూడా కడుపులో పెట్టుకొని సాత్తున్న తల్లిని నువ్వు అవమానించినావు కాబట్టి నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇక్కడ మా మాజీ మంత్రి అయిన శ్రీనివాస్ గౌడు బడుగు బలహీన వర్గాలను 5 సంవత్సరాలు ఏ విధంగా ఆదరించి కడుపులో పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా వృత్తిపరంగా అయినా ఎందులోనైనా మాకు ప్రాతినిధ్యం పెంచి మమ్మలను ఎన్నో విధాల కాపాడిన చరిత్ర ఉంది. ఆ తల్లి అయితే ఈడ పాలమ్మి ఎంతోమందికి అకామిడేషన్ చేసి బర్రెలు పెంచుకోనికి అందరికీ జీవనోపాధి పెంచిన తల్లిని నువ్వు అవమానించినందుకు నిన్ను మా బడుగు బలహీన వర్గాల యూత్ అయినా మహిళలైనా మా అక్క చెల్లెళ్ళైనా వదిలే ప్రసక్తి లేనే లేదు. నువ్వు వచ్చి మా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం దగ్గర మొదలు మా తల్లి దగ్గర కాళ్ళు కడుక్కొని నీళ్లు పోసుకున్నప్పుడే నీళ్లు చల్లుకుంటేనే నీకు మోక్షం దొరుకుతుంది బిడ్డ. మా తల్లిని అవమానించినావు కాబట్టి నీకు ఎక్కడ రాజకీయ మనుగడ లేకుండా చేస్తాము ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాలను ఎవరినైనా కూడా. ఎందుకంటే ఈ పార్టీలలో కూడా ఆధిపత్యం మొత్తము రెడ్లు వెల్మోళ్ళు మీరే చేస్తున్నారు కాబట్టి అన్ని పార్టీలలో కూడా మా బీసీలకు మేము ఎంతున్నామో అంత ప్రాతినిధ్యం పెంచి మా పర్సంటేజ్ ప్రకారం ఇచ్చి ఏ రోజైతే కలిసిమెలిసి ఉంటారో అప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు నిల్వ నీడ లేకుండా చేస్తాము. మేము రాజకీయంగా మిమ్మల్ని ఏ విధంగా ఎదుర్కోవాలనో ఆ విధంగా ఎదుర్కొని మేము కూడా రాజకీయ చైతన్యంతో ముందుండి నడిపిస్తాము. మా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఐకమత్యం చేస్తాము. ఈ మా చరిత్ర 375 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న మొత్తం అన్ని బహుజన కులాలను కలుపుకొని రాజ్యం వేలిండు కాబట్టి మాకు ఇప్పుడు మిగిలినది 2029లో బహుజన రాజ్యమే. బహుజన రాజ్యం ఏర్పడాలి. బీసీ ముఖ్యమంత్రి అయ్యేదాకా మా తల్లి ఆశీర్వాదం తీసుకొని మా సీనన్న మా పెద్దన్న అందరి ఆశీర్వాదం తీసుకొని రాజ్యాధికారం సంపాదిస్తామని మా ఈశ్వరమ్మ తల్లి సాక్షిగా. ఎందుకంటే ఆమెకు సీతమ్మ తల్లికి ఎంత ఓపిక ఉందో అంత ఓపిక ఉంది బిడ్డ. మీరు జాగ్రత్తగా మసులుకొని రాష్ట్రంలో ఉండాలి. 4-5% లేనోళ్ళు ఈ విధంగా మమ్మల్ని అవమానపరిచినందుకు మీ తగిన బుద్ధి చెప్తామని ఈ తల్లి ఇంటి నుంచి మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం.